హలో అండి అందరికీ. రీసెంట్గా వైసీపీలో కీలక నేత అలాగే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యానికి గురికావడం జరిగింది. ఆయన అనారోగ్యానికి గురైన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న కాకినాడ మెడికల్ హాస్పిటల్కి అయితే చేర్చడం జరిగింది. అయితే ఆయన ఆరోగ్యం అనేది కొంచెం సీరియస్గా ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట. అయితే ఈ సందర్భంలో ఆయన్ని హైదరాబాద్ తరలించాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ తరలించాలంటే అంబులెన్స్లో అంత దూరం ప్రయాణిస్తే మన ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి, ముద్రగడ పద్మనాభం ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆయన కొడుకు గిరీష్తో మాట్లాడి, గిరిబాబు సంథింగ్ ఆయన పేరు ఏదో ఆయనతో మాట్లాడి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్ అంబులెన్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ముద్రగడ పద్మనాభాన్ని హైదరాబాద్ మెరుగైన వైద్య సదుపాయాల కోసం హైదరాబాద్ తరలిస్తారని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ ముద్రగడ పద్మనాభం ఒక సీనియర్ అలాగే సిన్సియర్ లీడర్. ఎందుకు అంటే మనం చూసుకున్నాం రీసెంట్గా ఎన్నికల్లో ఓడిపోతే పేరు మార్చుకుంటా అని చెప్పేసి ఆయన రాజకీయాలకు కట్టుబడి మరి ఆయన పేరు అయితే మార్చుకోవడం జరిగింది. అంటే ఇలాంటి నాయకులు అరుదు అనమాట. ఎందుకంటే ఇచ్చిన మాట మీద నిలబడటం అనేది చాలా అరుదైన నాయకులు అనమాట. అంటే ఆయన యొక్క గొప్పతనం ఏందో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అండగా ఉండి ఆయన్ని హైదరాబాద్ ఆయన ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ ఆయన హైదరాబాద్ తరలించడానికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.